మహిళ ఒంటి మీద బట్టలు లాగడం, చీర లాగడం, లేదంటే జాకెట్ లాగడం, వక్షోజాలను తాకడం అత్యాచారం కిందకి రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యల మీదన తీవ్ర దుమారం రేపే నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారం మీద సీరియస్గా స్పందించింది. ఆ ఆదేశాన్ని కొట్టిపడేసి 2021 నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ ప్రాంతానికి చెందిన మహిళ తన 11 ఏళ్ల ఘటన జరిగిన నాటికి కుమార్తెతో కలిసి బంధువులింటి నుంచి తిరిగి వస్తుంటే అదే గ్రామానికి చెందిన 2 యువకులు వాళ్ళని సమీపించి బాలికను ఇంటి దగ్గర దింపుతామని ద్విచక్ర వాహనం మీద ఎక్కించుకున్నారు. మార్గ మధ్యలో అమ్మాయిని అసభ్యంగా దాగుతూ కల్వట్ కిందకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్న వాళ్ళు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు మీద లాస్ట్ ఇయర్ అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పే వివాదాస్పదమైంది. మహిళ వక్షోజాలను దాకడం, దుస్తులు పట్టుకుని లాగినంత మాత్రం అత్యాచారం కిందకి రాదంటూ కేసు కొట్టేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో సమాజానికి తప్పుడు సందేశం వెళ్ళే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అభ్యర్థనలు వచ్చినాయి. ఆ కేసు సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది. హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు ఏమాత్రం సున్నితమైనవి కావని, అమానవీయంగా ఉన్నాయని గత విచారణలో విచారం వ్యక్తం చేసింది. ఆ జడ్జి ఇచ్చిన తీర్పు మీద స్టే విధించడమే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలంటూ కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ చర్యలు అత్యాచారం కిందకి వస్తాయని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు హైకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవించలేమని నిందితులకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొట్టేసింది.